నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన ఈటెల రాజేందర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు, పనుల పురోగతిని వివరించిన అధికారులు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల కమిటీల నాయకుల మహాదీక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్. కర్నూలు జిల్లా దేవనకొండలో నీట మునిగిన పంట పొలాలు, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ నాయకులు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు లాక్డౌన్. కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపిన ఎంఆర్ఓ. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి ఖమ్మం నగరంలో గల మమతా జనరల్ ఆసుపత్రిలో కరోనా వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని మరియు 170 పడకల వార్డుని ఈటెల ప్రారంభించారు. జిల్లాలో విజృంభిస్తున్న వైరస్ కట్టడి కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లపై జిల్లా పరిషత్ హాల్లో మంత్రులు ఈటెల, పువ్వాడ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడుతూ, వైరస్ బాధితులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఖమ్మంలో 10,000 ర్యాపిడ్ కిట్స్ అందించామని, అదనంగా 4,000 అందిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కలెక్టర్ ఆర్వి కర్ణన్, జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ఫేజ్ 1, 2, 3 పనులను ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూరు శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీ రాములు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు సిఎస్ రజత్ కుమార్, ఇరిగేషన్ అధికారులు పాల్గొని ఫోటో గ్యాలరీ సందర్శించారు. అక్కడ జరిగే పనులను స్వయంగా వెళ్లి పరిశీలించారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి వారికి వివరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. కర్నూలు జిల్లా దేవనకొండలో వరద నీరు పొంగి పొలాల్లోకి చేరడంతో పంట నీట మునిగింది. పలు గ్రామాల్లో దాదాపు 1000 ఎకరాలకు పైగా నీటిలో మునిగిన పంటను సిపిఐ పార్టీ నాయకులు పరిశీలించారు. రైతులకు ప్రతి ఏటా కష్టాలు, నష్టాలు తప్పడం లేదని ఆవేదనతో వ్యక్తం చేశారు. తొలకరి వర్షంతో రైతులు ఆనందంతో అధిక పెట్టుబడితో పంటలు వేస్తే భారీ వర్షాల కారణంగా పంట నీట మునిగి నష్టాల పాలయ్యారని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల దేవనకొండ మండలంలో వేసినటువంటి ప్రధాన పంటలు వేరుశెనగ, పత్తి, మిరప, ఉల్లి, ఆముదం లాంటి పంటలన్నీ కూడా మరి భారీ వర్షాల కారణంగా మునిగిపోవడం, పంట కొట్టుకుని పోవడం, కుళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే రైతులు ఎకరాకి 20,000 రూపాయల చొప్పున, 30,000 రూపాయల చొప్పున ప్రధాన పంటలకు పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే ప్రకృతి కనకరించకపోవడంతో అకాల వర్షాలు కురవడం వల్ల రైతులు వేసిన పంటలంతా కూడా ఈరోజు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. దేవనకొండ మండలంలో దాదాపుగా 1000 ఎకరాలు పైబడి పంట నష్టపోవడం జరుగుతూ ఉంది. మరి కుంకునూరు, దేవనకొండ, పొట్లపాడు, మరి తెర్నెకల్లు, కుంకునూరు గ్రామాల్లో, అలార్దిన్నె గ్రామాల్లో రైతుల పంట అంతా కూడా కొట్టుకొని పోవడం, నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, రైతు ప్రభుత్వం అని ఒకవైపు చెప్తా ఉంది, రైతులను ఆదుకుంటామని చెప్తా ఉంది. కాబట్టి మరి పంట నష్టపోయినటువంటి భారీ వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు 20,000 రూపాయల చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలా, రైతులను ఆదుకోవాలా. ఆ పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతుల్ని
పరామర్శించిన పాపం లేదు. కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆగస్టు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పూర్తి లాక్డౌన్ అమల్లో ఉంటుందని తహసీల్దార్ మస్తాన్ తెలిపారు. మండల టాస్క్ ఫోర్స్ సమావేశంలో అన్ని శాఖల అధికారులతో చర్చించి లాక్డౌన్పై తుది నిర్ణయం తీసుకున్నామన్నారు. అవనిగడ్డలో మొత్తం 28 పాజిటివ్ కేసులున్నాయని, కేసుల తీవ్రత మరింతగా పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఆర్ఓ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన అవనిగడ్డ మండలంలో టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అయింది. అలాగే పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఫైర్ సర్వీస్, డాక్టర్లు కూడా వచ్చారు. అందరూ కలిపి కొన్ని గ్రూప్ డిస్కషన్లు కూడా చేసుకున్నాం. రేపు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు లాక్డౌన్ స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు ఉంటాయి. కూరగాయలు కానీ, ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర సరుకులు ఇలాంటి వరకే అమ్మటం, విక్రయాలు జరుగుతాయి. అలాగే 9 తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక ఓన్లీ మన మెడికల్ షాపులు, అలాగే మన వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు విక్రయించే షాపులు మాత్రమే ఉంటాయి. మిగతా అన్నీ కూడా సంపూర్ణ లాక్డౌను. ఆటోలు కూడా వీటిల్లో కూడా ఎవరు కూడా ప్రయాణం చేయకూడదు. ఏ ఏరియా కూలీలు, వలస కూలీలు ఆ ఏరియాలోనే చేయాలా, అంతే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్ళి వ్యవసాయ పనులు కూడా ఈ 7 రోజులు కూడా నిషేధించడం అయింది. అలాగే వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా మా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ఏమైనా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో ముందుగా పర్మిషన్ పొందిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మరలా వాళ్ళు మా దగ్గరకు వచ్చి 20 మంది ఆధార్ కార్డులు తీసుకుని వస్తే మేము ఒక పర్మిషన్ ఇస్తాము. ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు దగ్గరెట్టుకుని చెకింగ్ చేసినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు విధిగా చూపించి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అలాగే వెహికల్ పర్మిషన్లకు వచ్చేటప్పటికి పోలీస్ వారే ఇస్తారు మనకి వెహికల్స్ పర్మిషన్. ఎవరికైనా కావాలంటే అంతవరకే జరుగుతుంది. అలాగే ఆర్టీసీ బస్సులు కానీ, వైన్ షాపులు కానీ సంపూర్ణ బంద్. ఆర్టీసీ బస్సులు కూడా ఉదయం 6 నుంచి 9 వరకే ఉంటాయి. తర్వాత ఎలాంటివి కూడా ప్రయాణాలు ఉండవు. బాగా అవసరమైతే మాత్రమే ప్రజలు బయటకు రావాలని చెప్తున్నాం. ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ఎవరికన్నా ఈ కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, విపరీతమైన దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఇలా తలనొప్పి ఇలాంటి బాధపడే వాళ్ళు మాత్రం పరీక్షలు చేస్తారు. అలాగే ప్రతి మంగళవారం, గురువారం కోవిడ్ టెస్టులు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ హాస్పిటల్లో కూడా హెవీగా మీ అందరూ కూడా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు కాబట్టి తెలియపరుస్తున్నాము. కర్నూలు జిల్లా డోన్ మండలం అబ్బిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని వెంకటాపురం తుమ్మల చెరువు పూర్తిగా నిండిపోయింది. జిల్లాలోనే అతిపెద్ద చెరువైన తుమ్మల చెరువుపై ఆధారపడి రైతులు 3000 ఎకరాలు సాగు చేస్తున్నారు. చెరువు కింద పంటలు పండించుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2009వ సంవత్సరంలో భారీ వర్షాలు కురవడంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చెరువు పుష్కలంగా నిండిందని, అప్పటి నుండి ఇప్పటిదాకా ఇంత భారీ వర్షాలు ఎప్పుడూ కురవలేదని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటాపురం మధురం అయితే అబ్బిరెడ్డిపల్లె అయితే 2009లో అప్పుడు వచ్చిండ కాలువ ఇప్పుడు చాలా ఘోరంగా వస్తున్నాయి. చెంగనాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పటికీ అప్పుడు నిండింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది కాలువలు రాక అన్ని ఇబ్బందులు అయ్యి ఇక్కడ నిలబడిపోయినాయి. మేము కూడా పోలేక చిన్న కూడా దారి పట్టుకొని పోలేకపోకుండా నడచలేకుండా అట్లా వచ్చేసింది చెరువు. కానీ ఈ రోజులకు కానీ ఇప్పుడు వచ్చింది అబ్బిరెడ్డిపల్లె చెరువు. ఎన్నేంటి అది ఇట్లా నిండాక? 2009లో. ఇప్పుడు వచ్చేసి చిన్న దాపుదాకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది. సగం చెరువుకి వచ్చేసింది కానీ అది ఎంత వేస్ట్ లేదు. కడగొమ్మ అయితే వెళ్ళలేదు, ఇప్పుడు కడగొమ్మ వెళ్ళింది. ఇంత పెద్ద చెరువు కర్నూలు జిల్లాలో లేదు. కర్నూలు జిల్లాలో లేదు. ఏ జిల్లాలో ఉందో ఎక్కడ ఉందో మాకైతే తెలియదు. అద్దె గర్భం విధానంలో సంతానం అందజేస్తామని లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ హైదరాబాద్ నగరానికి చెందిన దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్కు చెందిన దంపతులకు పిల్లలు లేరు. సరోగసి ద్వారా సంతానం పొందాలని భావించి గత ఏడాది నవంబరు 11న సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సంప్రదించారు. ఆసుపత్రి ఎండీ డాక్టర్ నమ్రత సరోగసి విధానంలో శిశువును అందజేస్తామని 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. సరోగసి మహిళ విశాఖపట్నంలో ఉంటూ చికిత్స
పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్లో శిశువును ఇవ్వాల్సి ఉంది. అయితే ఇటీవల విశాఖపట్నంలోని ఇదే ఆసుపత్రి బ్రాంచ్ శిశు విక్రయాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి రావడంతో అనుమతులు లేకుండా తమను మోసం చేస్తున్నట్లు గ్రహించిన ఆ దంపతులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ శాఖ అధ్యక్షులు జీడి మల్లేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులపై కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకంగా నిరసన తెలపడం జరిగిందన్నారు. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకుంటూ తనకున్న 13 గుంటల భూమిని లాక్కున్నందువల్లే చనిపోతున్నానని వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. దళితులకు ఉచితంగా 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ ఉన్న భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది దారుణమని, ఇటువంటి పాలనకు చరమగీతం పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ పాల్గొన్నారు. కట్టబెట్టింది ఈ ప్రభుత్వాన్ని ఏలుకోమని చెప్పి ఓట్లేసి గెలిపించినందుకేనా మీరు ఇంతటి దళితుల మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు? మరి దళితులు ఓటేస్తే మీరు గెలవలేదా? దళితుల రాజ్యం తీసుకొస్తానని మీరు చెప్పలేదా? 3 ఎకరాల భూమి ఇస్తానని మీరు చెప్పలేదా? మరి ఇన్ని రకాలుగా ఇంత వ్యవస్థ నడుస్తా ఉన్నా కూడా, ఇంత దౌర్జన్య పాలన నడుస్తా ఉన్నా కూడా దళితులు ఇకనైనా మేలుకోవాలి. ఖచ్చితంగా కేసీఆర్ పాలనకు, కేసీఆర్ కు గుణపాఠం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకనంటే దళితుడంటే కేసీఆర్ కు లెక్కలేదు. దళితుడంటే కేసీఆర్ అసలు చులకనగా చూస్తున్నాడు. మొన్నటికి మొన్న మనం చూసినాం, ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగింది. దానికి మనం స్పందించినవా? నువ్వు దేనికి స్పందించవు. నువ్వు దేనికి స్పందిస్తావు అని అంటే కమిషన్లకు స్పందిస్తావు, కమిషన్ వ్యవస్థకు స్పందిస్తావు, మిషన్ కాకతీయకు స్పందిస్తావు, మిషన్ భగీరథకు సంబంధిస్తావు. కానీ దళితునికి ఏది జరిగినా, దళితునికి అన్యాయం జరిగినా కూడా నువ్వు స్పందించవు. ఎందుకంటే నీకు ప్రజలు ముఖ్యం కాదు, నీకు పైసలు ముఖ్యం. ఇప్పటి వరకు కూడా మనం దాదాపుగా చూస్తా ఉన్నాం. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించవలసిన పాలకులు ఊరి చివరన ఉన్న వంకాయలకుంట చెరువు నుండి అక్రమంగా మరం తరలిస్తూ గ్రామం నడిబొడ్డున ఉన్న ఊర చెరువును పూడ్చుతున్నారు. దీంతో గ్రామంలోని ముదిరాజు కులస్తులందరూ కలిసి జీవనోపాధి కోల్పోతున్నామని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తూ చేప పిల్లలు ఇస్తూ ఉంటే ఈ గ్రామంలో ఉన్న పాలకులు మాత్రం చెరువును పూడ్చడం జరుగుతోందని వాపోతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి ముదిరాజు బిడ్డలకు న్యాయం చేయాలని ముదిరాజు కులస్తులు కోరుతున్నారు. చెరువులో ఉన్న భూమి లాంటిది సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు మా చెరువును కుంభస్థానం చేసుకుంటూ చెరువును కుడుపుతాళ్ళు. కాకపోతే ఏంటంటే మీ వెనుకబడ్డ కులస్తులం, మాకు కేంద్ర గవర్నమెంటే మాకు చేప పిల్లలు ఇచ్చుకుంటూ చెరువులు పెంపకం చేసుకుంటూ చేపలు డెవలప్మెంట్ చేయాలని వాళ్ళు మా గవర్నమెంటే హామీ ఇచ్చిళ్ళు. కాకపోతే మా ఊళ్ళో ఉన్న కుంభస్థానం ప్రజాపతులు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు వీళ్ళు మాకు చెరువును కుడుపుకుంటూ మరియు అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులోని అన్నింటినీ కూడిపేస్తున్నారు. కాకపోతే మరొకటి, ఇప్పుడు మా చెరువులో ఉన్న మట్టి సూత పరకాలకు రాజపేట, చిత్రాంపురం సూత 850 రూపాయలకు సూత మట్టి సూత అమ్ముకోవడం జరుగుతుంది. ఇది అధికారుల వాళ్ళనేది మాకు చెరువు సూత మాకు అధికారుల జర్జరంతో మాకు చెరువు సూత పొక్కలు అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఈ పాటికి సూత మాకు ఆ చెరువులో వీళ్ళు తీసిన కుంభకోణం వల్ల 2-3 పిల్లలు ఆ పొక్కల పడి చనిపోయారు. మాకు దయచేసి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మమ్మల్ని దయచేసి గవర్నమెంటే మాకు చేప బిల్లలు ఇచ్చి మమ్మల్ని ముద్ర ప్రోత్సహిస్తారు. అలాంటి చెరువులన్నీ అక్రమంగా వీళ్ళు కుంభకోణం చేసి చెరువులను కూడుపుకుంటా సర్పంచ్ గారు, ఎంపీపీ గారు చెరువులను కూడుపుకుంటా వస్తారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలోని దూలపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దూలపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి రాజును లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే రాజు మృతి చెందాడు. రాజు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. లారీ పెట్రోల్ బంకులో యూటర్ను తీసుకునే తరుణంలో వెనక ఉన్న వ్యక్తి కనపడకపోవడంతో ప్రమాదం సంభవించింది. దీనిపై సమాచారం అందుకున్న పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తుక్కుగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చైర్మన్ కామ్టేకార్ మధుమోహన్ 10వ వార్డులో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు బాదావత్ రవినాయక్, రెడ్డిగళ్ల సుమన్, సప్పిడి లావణ్య రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈరోజు నిరంతరంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అట్లాగే గౌరవనీయులైనటువంటి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితమ్మ గారి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. అట్లాగే మా తుక్కుగూడ మున్సిపాలిటీలో కూడా ఈరోజు మేము ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కోసం భూమి పూజ చేశాము. ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఆధార కార్యక్రమం కానివ్వండి, సీసీ రోడ్ల నిర్మాణం కానివ్వండి, ప్రజలకు ఇళ్లవెళ్ళ అందుబాటులో ఉంటూ గౌరవనీయులు వైస్ చైర్మన్ గారు మరి మా గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా మాకు అన్ని విధాలుగా అండదండలు ఉంటూ ఈ యొక్క అభివృద్ధి కార్యం నిరంతరం కొనసాగిస్తున్నామని చెప్పి తుక్కుగూడ మున్సిపల్ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి ఒక ఆదేశాల మేరకు ప్రతి అభివృద్ధి పనులు మన విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారి అమ్మగారు గిట చాలా ఫాస్ట్గా అభివృద్ధి చేస్తుంది. రోడ్లు కానీ ఇట్లాంటి మన ప్రజలకు కావాల్సిన ఒక సౌకర్యాలన్నీ కొంచెం ముందు గిట ఈ అంగడి బజార్ని గిట డెవలప్ చేస్తానని అమ్మ చెప్పింది ఆల్రెడీ. ఈ ఒక అభివృద్ధి కార్యక్రమంలో మా చైర్మన్ గారికి, మా వైస్ చైర్మన్ గారి ఇద్దరితో కలిసి మేము కౌన్సిలర్లు అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నాం. కాబట్టి మన అభివృద్ధి కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రులు ఎంతో ఉత్సాహంగా మన మున్సిపాలిటీ మన పీరియడ్లో ఉన్నప్పుడే మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేయాలని అమ్మ ఆదేశాల మేరకు మేము ప్రతి కార్యక్రమము చాలా ఫాస్ట్గా చేస్తాం. పవిత్ర శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలు సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. వరలక్ష్మి వ్రత వేడుకలను పురస్కరించుకుని మలక్పేట నియోజకవర్గంలోని పలు అమ్మవారి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సైదాబాద్ మాతా మైదాన్లోని శ్రీ విజయదుర్గామాత అమ్మవారు శ్రీ శాకాంబరి మాతగా కొలువుతీరి భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా కట్టడి నేపథ్యంలో ఈ ఏడాది సామూహిక వేడుకలకు దూరంగా ఉండి మహిళలు తమ ఇళ్లలోనే వ్రతం నిర్వహించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత శేఖర్ గౌడ్ కోరారు. దళితులపై మొదటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వారికి న్యాయం జరిగే విధంగా బీజేపీ రాష్ట్ర పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో నిరసన కార్యక్రమం చేపట్టి ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, మండల ప్రెసిడెంట్ సాయి కృష్ణ గౌడ్, బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దళితులపై జరిగినటువంటి దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్రం ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం ముందల దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశము దళితులపై జరిగినటువంటి దాడులకు నిరసనగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గజ్వేల్లో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అక్కడ రైతు తన పొలాన్ని టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కొందరు అక్రమంగా దౌర్జన్యంగా ఆ రైతు నుంచి లాక్కొని ఆ రైతును పైన దాడి చేయడం జరిగింది. ఈ అవమానాన్ని భరించలేక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్యను నిరసిస్తూ రైతులు పరామర్శించడానికి వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు కేసీఆర్. అది తుంగలో దొక్కిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్నాడు. అది మాట మార్చిండు. 3 ఎకరాలు కాదు కదా, 3 కుంటల భూమి కూడా ఇవ్వలే. అదే రైతు ఆత్మహత్య చేసుకున్న రైతు ఆ 3 గుంటల భూమి కొరకే చనిపోవడం జరిగింది. కనుక భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కొరకు, ప్రజల కొరకు పనిచేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గవర్నమెంటు
బడుగు బలహీన వర్గాలను తుంగలో దొక్కి ఎవరైతే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లకు కమిషన్ల కొరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ పనిచేస్తుంది తప్ప ప్రజల కొరకు కాదని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది, తెలియజేస్తుంది. నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ చింతపల్లి మండలంలో పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకృతి వనం, హరితహారం, క్రిమిటోరియంలను పరిశీలించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను 100% బ్రతికేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వెంకటంపేట గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కను నాటారు. మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో వెంటనే కొత్త మొక్కలు నాటాలన్నారు. వాటికి తప్పనిసరిగా కంచెలను ఏర్పాటు చేయాలన్నారు. హైవే రోడ్లకి ఇరువైపులా 3 వరుసలతో మొక్కలు నాటాలని, ఉపాధి హామీ పనులలో భాగంగా రోడ్లకి ఇరువైపులా ముళ్ల పొదలను, చెత్త కుప్పలను, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. పల్లె ప్రకృతి హరితహారం గ్రామాలలో పకడ్బందీగా నిర్వహిస్తున్నందుకు చింతపల్లి మండల ఎంపీడీఓ మమతాబాయిని కలెక్టర్ ప్రశంసించారు. పీడీడీఆర్డీ అదేవిధంగా స్థానిక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇది మండల స్థాయి పర్యవేక్షణలో అదేవిధంగా మండల స్థాయి విజిట్స్లో ఉన్నాం. సుమారుగా రోడ్ వెంబడి మన చింతపల్లి మండలంలోనే ఆల్మోస్ట్ ఒక 12,000 పైన మొక్కలు ఇది నాటుతున్నాం. ఇది రోడ్ 20. అదే పద్ధతిలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఒక పల్లె ప్రకృతి వనము అది కూడా ఏర్పాటవుతుంది. ఆ సందర్భంగా ఈ దిగుడు గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు మంచి పనులు చేశారు. ఇది నేను వారికి అభినందిస్తున్నాను. చాలా అంటే మనకు అనుకున్న స్థాయిలో ఇది ఉంది. ఇంకా కొన్ని సలహాలు సూచనలు చేయడం జరిగింది. అది కూడా వారు తప్పకుండా చేస్తామన్నారు. ఇదే పద్ధతిలో ఈ గ్రామంలో కూడా మళ్ళీ ఒక క్రిమిటోరియం కూడా ఉన్నది, కంపోజిట్ కూడా ఉంది. అవి అన్ని కూడా అసెట్స్ వాళ్ళు మంచిగా నిర్మాణం చేస్తున్నారు. ఇదే పద్ధతిలో మనకు మొత్తం మండల వ్యాప్తంగా కూడా చింతపల్లిలో ఒక 15 పల్లె ప్రకృతి వనాలు కూడా భవిష్య ఒక వారంలో ఏర్పాటవుతాయి. అదేవిధంగా మనకు అక్కడ క్రింపోస్ట్ అండ్ క్రిమిటోరియం షెడ్స్ అది కూడా మనకు తయారవుతూ ఉంటుంది. ఇది సో జిల్లాలో ఉన్న హరితహారం టార్గెట్స్లో ఈ రోజు వరకు ఒక 62% మనకు అచీవ్మెంట్ అయింది. మనకు నెక్స్ట్ 15 to 20 days లోపల 100% అచీవ్మెంట్ చేయడానికి కూడా అన్ని అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు, ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీలు, ఎంపీడీఓస్, ఎంపీఓస్ వాళ్ళు మంచిగా అప్రమత్తంగా అందరూ పని చేస్తూ ఉన్నారు. సో ఇదే సందర్భంగా మళ్ళీ నేను ఎంపీడీఓ ముఖ్యంగా చింతపల్లి వారికి కూడా అభినందన చేస్తున్నది. వాళ్ళు మంచి ఫలితాలు సాధించినారు. రెవెన్యూ ప్లాంటేషన్స్లో ఇంకా బ్యాలెన్స్ ప్లాంటేషన్స్ కూడా ఉంది. అది కూడా వాళ్ళు నెక్స్ట్ 1 week లో కంప్లీట్ చేస్తామని. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై కొనసాగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు కాగజ్నగర్ పట్టణ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీజేపీ నేతలు నిరసన తెలిపారు. సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పక్షాన ఉన్న బీజేపీ నాయకులు శ్రేణులపైన నిర్బంధాలకు దిగుతున్నారని, అయినా భారతీయ జనతా పార్టీ దళితులకు అండగా ఉండి వారి పక్షాన పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుమ్ముల సాయికృష్ణ, జిల్లా కార్యదర్శి దాగాం దిలీప్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మెడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి మండలంలో కూడా మా కార్యకర్తలందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబో రోజులలో ఆ రైతును ఆదుకోవడంతో పాటు ఇంకా సిగ్గుచేటైన విషయం ఏంటంటే హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏమంటారంటే ఇది 10 శవాల మీద రాజకీయాలు చేస్తున్నారంట. ఒక రైతు చచ్చిపోవడం అది వాస్తవం కాదా? ఆయన భూమిని ప్రభుత్వం ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆయన కబ్జాలో ఉన్నటువంటి భూమిని రైతు వేదిక కోసం ప్రభుత్వం తీసుకోవడం వాస్తవం కాదా? మరి ఇంకా రాజకీయం ఎక్కడున్నది? ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం కింద మార్చేసి, మన అప్పుల తెలంగాణ మార్చి ఇప్పుడు కరోనా విషయంలో కూడా పక్క రాష్ట్రం చూడండి, నిన్న ఒక్కరోజే 70,000 టెస్టులు చేస్తే 10,000 కేసులు పాజిటివ్ వచ్చినాయి. కేసులు డిటెక్షన్లో కూడా కొసరుతున్నారు, కేసుల టెస్టులలో కూడా కొసరుతున్నారు. ఇప్పుడు ఒక విషయం ఎవరు కరోనా ఉన్నది ఎవరికి లేదు అని తెలుసుకున్న తర్వాతనే కదా ప్రజలు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో రకాలుగా టెస్టులు చేసి కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇన్ని రకాలుగా విఫలమైన ఈ ప్రభుత్వంలో కొనసాగే అర్హత లేదు. ఈ సందర్భంగా మేము
ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఏ జరుగుతుంది మన తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము. కరోనా వ్యాధితో మృతి చెందిన జోగిపేట ఎస్ఐ ప్రభాకర్ కు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అధికార లాంఛనాలతో నివాళులు అర్పించారు. అనంతరం ప్రభాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ జిల్లా పోలీసు అధికారులు మరియు కుటుంబ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. నివాళులు అర్పించిన వారిలో సంగారెడ్డి జిల్లా ఎస్పీతో పాటు సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, జోగిపేట సిఐ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, సంగారెడ్డి రూరల్ సిఐ శివ, ఆర్ఐలు, సంగారెడ్డి రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గారెడ్డి, పోలీస్ అసోసియేషన్ కోశాధికారి ఆసిఫ్ అలీ, ఇతర పోలీస్ అధికారులు మరియు ప్రభాకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దళితులపై టీఆర్ఎస్ సర్కార్ కొనసాగిస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రహ్లాదరావు మాట్లాడుతూ ఉద్యమ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు జరపడం బాధాకరమన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య గౌడ్, సౌమ్య వెంకటరెడ్డి, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు బంద్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కులక్షేత్రంలో కూడా బంద్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేయవలసి ఉంటే కానీ కరోనా కారణంగా కార్యాలయం పూర్తి వేసినందుకు ఈరోజు అంబేద్కర్ గారి ముందు మనము ఈ దీక్ష చేపట్టడం అనేది జరుగుతుంది. మిత్రులారా, మనకందరికీ కూడా తెలుసు, వేగని నరసింహు చాలా సామాన్య కుటుంబం చెందిన దళిత రైతు. ఆ రైతు దగ్గర వాస్తవంగా రైతు వేదిక గురించి 13 గుంటల భూమిని అక్కడ అధికారులందరూ కూడా ఆయనని బెదిరించి ఆ భూమిని లాక్కున్న కారణంగా నిజంగా ఆయన ఒక వీడియో తీసి నేను నిజంగా ఆ భూమి ప్రభుత్వం వారు దౌర్జన్యంగా బలవంతంగా దళితులనే ఉద్దేశంతో దాన్ని తీసుకుంటున్నారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి వీడియో రికార్డ్ చేసి పంపించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కళ్యాం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహాదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మబ్బు పరశురాములు మాట్లాడుతూ రాజగృహంపై దాడి చేసిన దోషులను వెంటనే శిక్షించాలని, వారిపై రాజద్రోహం కేసు పెట్టాలని, సిబిఐతో న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మబ్బు రమేష్, వార్డు మెంబర్లు, బీసీ యువజన నాయకుడు నకీర్త మహేష్, సీఈఓ మబ్బు మల్లేశం, మాజీ ఎంపీటీసీ గ్యాదరి యాదగిరి, టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు, ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత, టీఆర్ఎస్ అధ్యక్షురాలు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత 23 రోజులుగా మహిళా సంఘాలుగా, విద్యార్థులుగా, మేధావులుగా, ఉద్యోగులుగా, ఎంఆర్పిఎస్ కార్యకర్తలంగా మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వివిధ భాగాలుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మహాదీక్షలో మన కళ్యాణ్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మరియు ఎంఆర్పిఎస్ గ్రామశాఖ మరియు ఎంఈఎఫ్ గ్రామశాఖ తరపున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము అంబేద్కర్ గారి దాడికి నిరసనగా ఒక 5 డిమాండ్లను మేము కోరుతున్నాము. దుండగులను వెంటనే శిక్షించాలి. రాజగృహంపై దాడి చేసినటువంటి దుండగులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి వారిపై. అలానే వారి మీద సిబిఐ చేత విచారణ జరిపించాలి. అలానే అంబేద్కర్ గారి రాజగృహానికి రక్షణ కల్పించాలి అనే డిమాండ్లతో ఈరోజు కళ్యాణ్ గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని మహాదీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పాతర్లపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాతర్లపల్లి గ్రామ ప్రజలు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని కులాలు ఒకటేనని, ప్రతి ఒక్కరిని గౌరవించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి పాతర్లపల్లి గ్రామ ఎంపీటీసీ ఎక్కేటి సంజీవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సివిల్ రైట్స్ సందర్భంగా పాతర్లపల్లి
ఎస్సీ కాలనీలో సమావేశానికి గౌరవ సర్పంచ్ గారు, గౌరవ వార్డు మెంబర్లు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులందరికీ, పాల్గొన్న ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే స్వాతంత్రం వచ్చిన నుండి ఎస్సీ సోదరులకు కుల విపక్ష ఏ విధంగా ఉంది, వాళ్ళ రైట్స్ను ఏదన్నా ఇతర కులాలకు సంబంధించిన ఏమన్నా ఘర్షణ ఉందా ఉన్నట్టయితే ఇట్లాంటి సమావేశంలో వాళ్ళు విపక్షకు గురైనట్టయితే ఇట్లాంటి సమావేశంలో మండలానికి సంబంధించిన అధికారులందరూ కూడా పాల్గొన్నట్టయితే వారు ఏ విధంగా కూడా ఎక్కడన్నా ఏదన్నా సంఘటన జరిగితే ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఇట్లాంటి ఇంకొకసారి సంఘటన జరగకుండా చూడవలసిన సమావేశం. కానీ అట్లాంటి సంఘటన మాత్రం పాతరపల్లి గ్రామంలో ఏది లేనప్పటికీ కూడా మండలానికి సంబంధించిన ఏదైతే ఈ ఎజెండాలో ఉందో ఏజెండాకు సంబంధించిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో ఈ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన ఈటెల రాజేందర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు. పనుల పురోగతిని వివరించిన అధికారులు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల కమిటీల నాయకుల మహాదీక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్. కర్నూలు జిల్లా దేవనకొండలో నీట మునిగిన పంట పొలాలు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ నాయకులు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు లాక్డౌన్. కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపిన ఎంఆర్ఓ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.